హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. డైలీ మన ఇంపార్టెంట్ జోగ్రఫీ ఎంసీక్యూస్ అనేవి చూస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి చూసేద్దాం. బట్ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే మీకు శ్రీకాకుళంలోనమాట ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఫ్రీ డెమో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దేనికోసం? ఎవరైతే గ్రూప్ 2 కానీ లేదా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేయబడతాయి. అండ్ అలానే మీకు ఫ్రీ డెమో అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే గ్రూప్ 2కి కానీ ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫ్రీ డెమో. అండ్ ప్లేస్ వచ్చేసరికి మీకు విజయ హర్ష తల్లిపిల్లల హాస్పిటల్ ఎదురుగుండా అనమాట. అండ్ మీరు ఎక్కడ ఉంది ఏంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే 7330738988 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? అంటే మీకు ఒక అవగాహన అనేది రావడం కోసం. అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీ సిలబస్ ఫినిష్ చేసి అంటే ఎగ్జామ్ కోసం రెడీగా ఉన్నారో, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే, కాన్సెప్ట్స్ అనేవి ఫాస్ట్గా రివైజ్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫీజు వచ్చేసరికి చాలా అఫోర్డబుల్గా 500 రూపీస్కే పెట్టడం అనేది జరిగింది. అండ్ దీంట్లో మీకు టోటల్ 50 సెక్షనల్ టెస్ట్ వస్తాయి. దీనివల్ల మీకు ఏంటి అంటే జోగ్రఫీలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, ఎకానమీలో కానీ ఇలాంటి క్రూషియల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోని మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉందనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే 20 గ్రాండ్ టెస్ట్ అనేవి టైంలో పెడుతున్నారా లేదా, ఓవరాల్ క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఎలా డీల్ చేయగలుగుతున్నారా అనేది అర్థం అవుతుందన్నమాట మీకు. అయితే మీకు ఎగ్జామ్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో అందుకే మీరు ఎప్పుడైనా సరే ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ అయ్యే లోపల ఫాస్ట్గా 70 టెస్ట్ అనేవి ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. మోర్ అండ్ మోర్ టైమ్స్ మీరు చేయటం వల్ల రివిజన్ అనేది మీకు జరుగుతుంది. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ బిఫోర్ దాట్ నిన్న వీడియోలో క్వశ్చన్ అనేది పెట్టడం జరిగింది. సో మీకు అండ్ దాని ఆన్సర్ వచ్చేసరికి, మేడం తెలుగులో కూడా వీడియోస్ పెట్టండి అన్నారు షేక్ గారు. ఐ విల్ ట్రై టు డూ. అండ్ పావనిమూర్తి గారు, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అబ్జార్బ్డ్ బై ద ఓజోన్. వెరీ గుడ్. 5th క్వశ్చన్ అది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ మోస్ట్ వెల్కమ్ పావని గారు. Ozone layer prevents incoming ultraviolet rays and harmful rays from entering into surface of the earth. Very good, Devi Prashanti. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఈ విధంగా మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉందనుకోండి, సో దాని బేస్డ్ ఎటువంటి డెడ్యూస్డ్ క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు క్లియర్గా ఆన్సర్ చేయగలరు. టాపిక్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్ మ్యామ్. థ్యాంక్ యూ. యూ మోస్ట్ వెల్కమ్. ప్లీజ్ డూ కన్సిస్టెంట్లీ ఫాలో. అండ్ వాసుదేవరావు గారు, 5th క్వశ్చన్ ఏ. వెరీ గుడ్, కరెక్ట్. అండ్ అమృతారావు గారు, మ్యామ్ స్ట్రాటోస్ఫియర్ లో లెవెల్లో క్లౌడ్స్ ఉంటాయి అన్నారు కదా, మరి డస్ట్ ఫ్రీ అండ్ క్లౌడ్లెస్ అని ఆప్షన్ పెట్టారు, ఎందుకు? వై నాట్ ఓన్లీ డస్ట్ ఫ్రీ? అమృత గారు ఒకసారి మళ్ళీ అగైన్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్, డైరెక్ట్గా వాడు థెర్మోస్ఫియర్ ఆర్ ఎగ్జోస్ఫియర్ అనే వర్డ్ యూజ్ చేయలేదు, అబౌవ్ ద లేయర్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ అన్నాడు. సో అందుకోసమే నేను ఆ ముక్క పెట్టడం అనేది జరిగింది. సో క్లియర్లీ అబ్జర్వ్ ద క్వశ్చన్. సో అంటే ఇలాంటి టైప్ ఆఫ్ మిస్టేక్స్ మన ఎగ్జామ్లో మోస్ట్లీ చేస్తూ ఉంటాం. అంటే కంగారులోని గట్టాను క్వశ్చన్ క్లియర్గా చదవం, బట్ ద క్వశ్చన్ ఈజ్ అబౌవ్ ద లేయర్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ లేయర్ గురించి అడగలేదు. అండ్ మౌనిక 5A, వెరీ గుడ్. అండ్ యూఆర్ మోస్ట్ వెల్కమ్. అండ్ అలానే ప్లీజ్ డూ సపోర్ట్ దీస్ వీడియోస్ కంటిన్యూస్లీ సో దాట్ నేను ఇంకా మీకు మోర్ అండ్ మోర్ సిరీస్ అనేవి ఎగ్జామ్స్ కోసం మీకు తీసుకొని రాగలను, రివిజన్ అనేది చేయగలను. సో ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్. ఓకే, నౌ వెల్కమ్ టు గ్రూప్ 2 జోగ్రఫీ బేస్డ్ ఎంసీక్యూస్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. వై లెస్ హీట్ ఈజ్ రీచ్డ్ అట్ ది పోల్స్? సో ఇఫ్ అట్ ఆల్ మనం సన్ ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎర్త్ అనేది అఫ్కోర్స్ సన్ కంటే ఎర్త్ పెద్దది ఉండదు. ఐ డూ నో దట్, బట్ జస్ట్ నేను మీకు కాన్సెప్ట్ చెప్పడం కోసం అని చెప్పేసి ఇలా పెట్టాను.
ఓకే. దూరంగా ఉంటుంది కదా! ఎర్త్. ఇప్పుడు సన్ రేస్ అనేవి ఎర్త్ మీద పడుతుంది కదా! ఏం జరుగుతుంది? చాలా దూరంగా ఉండడం వల్ల పోల్స్ మీదకి ఒబ్లీక్ రేస్ ఆల్రెడీ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. రైట్? అండ్ ట్రాపిక్స్ పైన ఇంకా ఈక్వేటర్ పైన దీస్ ఆర్ ట్రాపిక్స్ అండ్ దిస్ లేయర్ ఈస్ అండ్ దిస్ హారిజాంటల్ లైన్ ఈస్ అవర్ ఈక్వేటర్. ఇక్కడ వచ్చేసరికి రేస్ అనేవి ఎలా పడుతుంది? వర్టికల్ రేస్ అండ్ దే ఆర్ ఏమవుతుంది? దీస్ ఆర్ యాక్చువల్లీ ఒబ్లీక్ రేస్ అనమాట. ఎప్పుడైతే స్ట్రెయిట్‌గా రేస్ పడ్డాయనుకోండి, చాలా తక్కువ సర్ఫేస్‌లోని ఎక్కువ హీట్ అనేది ఉంటుంది. అందుకే ఈక్వేటర్‌లో కానీ, ట్రాపిక్స్‌లో కానీ చాలా ఎక్కువ హీట్ ఉంటుంది. కానీ పోల్స్ దగ్గర అంటే ఎస్పెషల్లీ ఆర్క్టిక్ అండ్ అంటార్క్టిక్ ఏరియాస్ దగ్గర ఏం జరుగుతుంది? ఒబ్లీక్ రేస్ అంటే చాలా లాంగ్ సర్ఫేస్ ఏరియా మీద చాలా షార్ట్ అంటే ఒక్క రే అనేది చాలా లాంగ్ లెంత్ వరకు ఉంటుందనమాట. దానివల్ల హీట్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఆ హీట్ ఎఫెక్ట్ అనేది పోల్స్ దగ్గర వెరీ లెస్ అనేది ఉంటుంది. ఎందుకు రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ దేర్ ఒబ్లీక్ రేస్. ఓకే. అది అందుకే మనం కాన్సెప్ట్ నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. అయితే ఎందుకు రీచ్ అవుతుంది? డ్యూ టు లార్జ్ సర్ఫేస్ ఏరియా టు హీట్ అప్, డ్యూ టు ఒబ్లీక్ రేస్. సి ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ద అబవ్. మీకు అర్థమై ఉంటుంది. ఏంటి ఒకటి హీట్ అనేది లాంగ్ సర్ఫేస్ ఏరియాకి రీచ్ అవుతుంది. ఒక్క రే అనేది చాలా లాంగ్‌గా. అండ్ ఇంకొకటి ఏంటి ఆబ్లీక్ రేస్ రీజన్ వల్ల. యాక్చువల్లీ ఈ ఆబ్లీక్ రేస్ వల్ల ఇలా జరుగుతుంది. ఈ 2 రీజన్స్ వల్ల యాక్చువల్లీ అందుకే లెస్ హీట్ అనేది పోల్స్ దగ్గరికి రీచ్ అవుతుంది. సో సి బోత్ ఏ అండ్ బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. Okay, so I hope this is clear for you and I'm moving to the next question. Why the top layer of stratosphere is warmest? సో మనకేంటి మనం లేయర్స్ అనేవి ఆల్రెడీ చూసాం. ఫస్ట్ లేయర్ మనకేంటి ట్రోపోస్ఫియర్, నెక్స్ట్ ట్రోపోపాజ్ అనేది ఉంటుంది, ఆ తర్వాత స్ట్రాటోస్ఫియర్ లేయర్ అనేది ఉంటుంది. ఈ స్ట్రాటోస్ఫియర్ లేయర్ అనేది ఒకవేళ మనం లో లెవెల్ లో స్ట్రాటోస్ఫియర్ అండ్ అప్పర్ స్ట్రాటోస్ఫియర్ అని తీసుకుంటే లోవర్ స్ట్రాటోస్ఫియర్ అప్పర్ స్ట్రాటోస్ఫియర్ మనం ఆల్రెడీ చూసాం. సో ట్రోపోస్ఫియర్ లెవెల్లోని ఎక్కువగా క్లౌడ్స్ కానీ ఆర్ అదర్వైజ్ అన్ని ఇంపార్టెంట్ గ్యాసెస్ కానీ ఎట్సెట్రా హ్యూజ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. సో దానివల్ల వెదర్ చేంజెస్ కానీ వెదర్ డిస్టర్బెన్సెస్ అనేవి అప్పర్ లేయర్ ఆఫ్ ట్రోపోస్ఫియర్ అండ్ లోవర్ లేయర్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. మెయిన్లీ ట్రోపోస్ఫియరే, స్ట్రాటోస్ఫియర్ వరకు అంటే ట్రోపోపాస్ దాటి కష్టం, బట్ ఓన్లీ లోవర్ లెవెల్ అనమాట. అయితే ఆ తర్వాత అప్పర్ స్ట్రాటోస్ఫియర్లో ఏమనేవి ఉంటాయి? ఓజోన్ మాలిక్యూల్స్. సో నిన్న కూడా మీరు ఆన్సర్స్ పెట్టడం జరిగింది. ఈ ఓజోన్ మాలిక్యూల్స్ అనేవి ఏం చేస్తుంది? ఎర్త్ తాలూకా సన్ తాలూకా యూవీ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూవీ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అవి ఎర్త్ మీదకి రానివ్వకుండా చేస్తుంది అనమాట. దానివల్ల హ్యూమన్స్ తాలూకా స్కిన్ క్యాన్సర్స్ కానీ ఎట్సెట్రా ఇలాంటివి ఏవి రాకుండా కాపాడుతున్న మనకి వన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ లేయర్ వచ్చేసరికి ఏంటి? ఓజోన్ మాలిక్యూల్స్ ఇన్ ద అప్పర్ స్ట్రాటోస్ఫియర్ లెవెల్ అనమాట. ఓకే. సో అందుకే టాప్ లేయర్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ అనేది వార్మ్‌గా ఉంటుంది. ఎందుకు? అక్కడ ఓజోన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ ఓజోన్ మాలిక్యూల్స్ టోటల్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్‌ని తీసుకుంటుంది. దానివల్ల అక్కడే హీటప్ అనేది జరిగిపోతుందనమాట. ఓకే. సో బి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. అండ్ ఆఫ్ కోర్స్ మీరు డ్యూ టు సన్లైట్ కూడా అనుకోవచ్చు. సన్లైట్ అనేది మనకు అన్ని చోట్ల ఉంటుంది. సో అన్ని చోట్ల వామ్. మెయిన్ కారణం వచ్చేసరికి మనకేంటి? ఓజోన్ ప్రెజెన్స్. ఎందుకంటే వాడు క్లియర్గా అడిగాడు టాప్ లేయర్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ అని. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద వాటర్ వేపర్ పర్సంటేజ్ by volume can be as little as 0.20 in. అయితే జనరలీ మనకి వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్ అంటే కంపోజిషన్లో మనం చూసాం కదా, నైట్రోజన్ కానీ 78% అని, ఆక్సిజన్ అనేది 21% అని, మిగతా గ్యాసెస్ అన్నీ కూడా 1% అని మనం చూసాం. దాంట్లోని కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి 0.04% వరకు ఉంటుంది. అండ్ అంటే ఇట్ డిఫర్స్ విత్ ద లేయర్స్ అనమాట ఒక్కొక్క ఏరియా బట్టి. అలానే వాటర్ వేపర్ కూడా 0.04% అనేది ఉంటుంది. దాంట్లోని 0.2 దగ్గరికి అంటే చాలా తక్కువ కంటెంట్ అనమాట. ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే 0.2 కంటెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? సీ దాట్ వాటర్ వేపర్ అంటే ఏంటి? వాటర్ ప్రెజెన్స్ అనమాట. ఏ ఏరియాస్లో అయితే వాటర్ అనేది ఉండదో ఆ ఏరియాస్లోనే వాటర్ వేపర్ అనేది చాలా మినిమం కంటెంట్లోనే ఉంటుందన్నమాట.
ఇప్పుడు మీరు ఆప్షన్స్ చూడండి. ట్రాపికల్ ఏరియాస్ ట్రాపికల్ ఏరియాస్‌లోని బానే రెయిన్‌ఫాల్ ఉంటుందా లేదా? డెఫినెట్‌లీ బావుంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్ ల్యాండ్ అనేది హీటప్ అవుతుంది. హీటప్ అయిన తర్వాత క్లౌడ్స్ అనేవి హీటప్ అవుతాయి. వాటర్ వేపర్ తర్వాత రెయిన్ కింద ఫార్మ్ అయితుంది. సో, కంటిన్యూయస్ వాటర్ వేపర్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. డెజర్ట్స్. సో, డెజర్ట్స్‌లోని ల్యాండ్ హీటప్ వల్ల యాక్చువల్లీ ఏంటి అంటే అక్కడ వాటర్ వేపర్ ప్రెజెన్స్ అనేది చాలా కష్టం అనమాట. అండ్ అందుకే అక్కడ 0 అంటే ఈవెన్ ఇన్‌ఫాక్ట్ ఉండకపోయే స్కోప్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే డెజర్ట్స్‌లో వాటర్ ఎక్కడుంటుంది? ఆ వాటర్ లేకపోవడం వల్లనే కదా! చాలా పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుందక్కడ. ఓకే. పోల్స్ దగ్గర ఆఫ్‌కోర్స్ మీకు ఐస్ రూపంలో ఉన్నా సరే వాటర్ వేపర్ మినిమమ్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే స్నో రూపంలో కానీ, స్నోఫాల్ లాగానే జరుగుతుంది. సిమ్ సిమిలర్‌లీ ఇన్ ద మౌంటైన్స్. సో, ఆప్షన్ మీకొచ్చేసరికి ఏంటి? బి డెజర్ట్స్. అందుకే కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అంటాను. ఎందుకోసం? సో, డెజర్ట్స్‌లోని వాటర్ వేపర్ ప్రెజెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, మనం వాటర్ వేపర్ అంటే కాన్స్ట్రెయింట్ గురించి మనం అర్థం చేసుకుంటే, ఏరియాస్ గురించి మనకు అర్థమైతే ఆన్సర్ క్లియర్‌గా పెట్టొచ్చు. వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. The atmosphere contains how much percentage of oxygen? So, I am leaving this question to you. Fourth question ఇది. రైట్. ఈ ఫోర్త్ క్వెషన్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ పెట్టండి. ఆల్రెడీ ఇప్పటికి మనం చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ అంటే అర్థం ఏంటి? అట్మాస్ఫియర్‌లోని ఏ గ్యాసెస్ ఎంత కాన్స్టిట్యూయెంట్ అనేది ఉంది. ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది. నైట్రోజన్ అనేది ఎంతుంది, ఆక్సిజన్ ఎంతుంది, కార్బన్ డయాక్సైడ్ ఎంతుంది, నియాన్ ఎంతుంది, ఆర్గాన్ ఎంతుంది, వాటర్ వేపర్ ఎంతుంది, మిగతా గ్యాసెస్ ఎంతున్నాయి. ఇవి రిపీటెడ్‌గా మనం చూస్తున్నాం. సో, అందుకు ఈ క్వెషన్ అనేది మీరే ఆన్సర్ చేయండి కింద కామెంట్ బాక్స్‌లో. ఫోర్త్ క్వెషన్ అని చెప్పేసి ఆన్సర్ అనేది పెట్టండి. ఓకేనా? ఏ 20.95%, బి 23%, సి 21%, డి 19%. ఓకే. సో, ప్రీవియస్ క్లాసెస్ ఆలోచించి రిమైండ్ చేసుకొని ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వెషన్. వాట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కెన్ బి కాజ్డ్ బై స్మోగ్? స్మోగ్ వల్ల ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో, వాటర్ లైఫ్ మీద ఎఫెక్ట్స్ అడిగాడు, సాయిల్ మీద ఎఫెక్ట్స్ అడిగాడు. ఇప్పుడు ఫైనల్లీ హ్యూమన్స్ మీద ఎఫెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో, స్మోగ్ అంటే ఏంటి? స్మోక్ ప్లస్ ఫాగ్. ఇది ఇంకా డేంజరస్ అనమాట. యాక్చువల్లీ స్మోక్, ఫాగ్ అదంతా కూడా దేని రిలేటెడ్? రెస్పిరేటరీ రిలేటెడ్. ఎందుకంటే స్మోక్ రిలీజ్ అయ్యింది అంటే ఏంటి? ఇమ్మీడియట్‌గా మనం వాటిని పీలుస్తాం. అంతే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బస్సు బ్యాక్ ఎళ్తున్నాం. ఆ బస్సు బ్యాక్ ఎళ్తున్నప్పుడు బోలెడంత స్మోక్ వస్తుంది. బ్యాక్ మన స్కూటీ మీదో, బండి మీదో ఉన్నాం. అప్పుడు ఏమొస్తుంది? ఆ స్మోక్ అంతా ఎవడు పీలుస్తాడు? ఆబ్వియస్‌లీ. అంటే ఏంటి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు రెస్పిరేషన్ అనమాట. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మీకు ఒక సింగిల్ వర్డ్ ఒకే ఒక్క ఆప్షన్‌లో కనబడుతుంది. రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ అనేది. సో, ఈ ఒక్క ఆప్షన్ చాలు ఏ, బి, సి అనేది ఎలిమినేట్ చేయడానికి. ఐ డోంట్ మీన్ థట్ మేడం ఇవన్నీ ఎందుకు రాంగ్ అని అంటున్నారు అని. నేను అవన్నీ రాంగ్ అని చెప్పటం లేదు. ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది యాప్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాడు ఆల్ ది అబవ్ ఇవ్వలేదు. సో, మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. ఏబీసీడీలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. దాంట్లో ఓవరాల్ మీనింగ్ వచ్చే వీటన్నిటి రిలేటెడ్ మీనింగ్ వచ్చే ఒకే ఒక్క వర్డ్ ఏంటి? రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ అనే వర్డ్ మెన్షన్ చేశాడు. సో, అందుకే సి ఆప్షన్ అనేది పెట్టొచ్చు మనం. ఎందుకంటే స్మోక్ అనేది రిలేటెడ్ టు మన రెస్పిరేషన్‌కి, బ్రీతింగ్‌కి సంబంధించిన ఇష్యూ. ఇఫ్ అట్ ఆల్ ఎఫెక్ట్ అయింది అంటే బ్రీతింగ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాని రిలేటెడ్ బాడీ పార్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో, దట్ ఈస్ ద రీజన్ వై. ఆన్సర్ ఏది కూడాను డోంట్ కన్‌ఫ్యూజ్డ్. నేను ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నానంటే అవి రాంగ్ అని కాదు. ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఏబీసీడీ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్‌లో నేను ఏదో ఒకటి చూజ్ చేయాలి. చూజ్ చేయాలంటే ఏంటి? ఏదైతే క్వెషన్‌కి నియర్‌గా ఉందో, యాప్ట్‌గా ఉందో అది చూజ్ చేస్తాం. మిగతా పదాల్లో చూడండి స్పెసిఫిక్‌గా చేస్తున్నాడు. కానీ సిలో వాడేం పెట్టాడు? అదర్ రెస్పిరేటివ్ అనే కోడ్ యూజ్ చేశాడు. సో, అన్ని అదర్ రెస్పిరేటివ్ డిసీజెస్ అనేవి కూడా కవర్ అవుతాయి దీంట్లోని. సో, సి ఈస్ ద మోస్ట్ యాప్ట్ ఆన్సర్. ఓకే. సో, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్‌మెంట్. ఇప్పుడు మీరు ఒకవేళ సబ్జెక్ట్ క్లారిటీ అనేది తెచ్చుకోవాలనుకుంటే, ఈ కొత్త రీసెంట్‌గా యాడ్ చేసిన సిలబస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వనియండి, లేకపోతే సొసైటీ అవ్వనియండి, ఆర్ అదర్‌వైజ్ దిస్ జియోగ్రఫీ ఆర్ హిస్టరీ సబ్జెక్ట్‌ల క్లారిటీ, కాన్సెప్చువల్ క్లారిటీ తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేపించడం జరిగింది. అంటే రీసెంట్ రివైజ్డ్ సిలబస్ ఉంది కదా! దాని ప్రకారంగా.
అది ఇప్పుడు మీకు రికార్డెడ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రిలిమ్స్ వచ్చేసరికి రూ. 7,000, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి రూ. 10,000కే. అండ్ దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది. ఏదైతే మీకు జనరల్‌గా అంటే కోర్స్ కాకుండా మీరు ఒకవేళ టెస్ట్ సిరీస్ మాత్రమే తీసుకోవాలనుకుంటే రూ. 500. కానీ ఒకవేళ మీరు కోర్స్ తీసుకుంటే మీకు క్లాసెస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో పాటు ఈవెన్ ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది. ఓకే. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఆల్రెడీ చెప్పాను. అలా కాకుండా మీరు ఎవరైనా సరే కేవలం టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అనుకుంటే గ్రూప్ 2 కోసం కేవలం మీకు రూ. 500కే అఫోర్డబుల్ ప్రైసెస్లో పెట్టడం జరిగింది. ఇది కేవలం మీకు ఎగ్జామ్ వరకు కూడా అవైలబుల్. సో అందుకే మీరు ఏంటి అంటే ఎగ్జామ్ లోపల ఈ 50 సెక్షనల్ టెస్ట్ కానీ 20 గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ఫినిష్ చేయొచ్చు. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? 7893899553. సో ఐ హోప్ మీరందరూ కూడా ఇనిషియేటివ్స్ని యూజ్ చేసుకొని వచ్చే నిన్న ఆల్రెడీ మీకు ఏంటి అంటే మనకి ఏపీపీఎస్సీ తాలూకా చైర్మన్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్లీ, నిన్ననే కాదు. సో గ్రూప్ 2 నెక్స్ట్ 1 మంత్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాం. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసరికి యాక్చువల్లీ పోస్ట్ అనేవి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాము. సో దానికోసం ఎట్సెట్రా అందుకే సర్వేస్ అవన్నీ చేస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేశారు ఒక రిపోర్ట్లోని. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. చాలా బిగ్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మీకు ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. త్రూ దిస్ టెస్ట్, త్రూ దిస్ క్లాసెస్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ద ఇన్సోలేషన్ ఈజ్ గ్రేటెస్ట్. ఎక్కడ ఇన్సోలేషన్ గ్రేటెస్టో తెలియాలంటే ఇన్సోలేషన్ అంటే ఏంటో తెలియాలి కదా. సో ఇన్సోలేషన్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాసెస్లోనే డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే సన్ నుండి వచ్చిన హీట్ అనేది ఏదైతే ఎక్కువ రిలీజ్ అంటే తీసుకుంటుందో, రిసీవ్ చేసుకుంటుందో దాన్ని ఇన్సోలేషన్ అని చెప్పేసి అంటారనమాట. సో సన్ తాలూకా రేస్ అనేవి ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, యూనివర్స్ అంటే గ్యాలక్సీలో అంతటికీ స్ప్రెడ్ అవుతుంది. ఎర్త్ కూడా తీసుకుంటుంది. ఎర్త్ ఎంత అయితే తీసుకుంటుందో ఆ క్వాంటిటీని ఇన్సోలేషన్ అంటాము, ఆ టోటల్ సన్ రేస్. కాకపోతే అది కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. వాడు ఏమడుగుతున్నాడు, గ్రేటెస్ట్ అని అడుగుతున్నాడు. ఎందుకు మళ్ళీ రీజన్, బికాస్ ఆఫ్ దిస్ ఒబ్లిక్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ వర్టికల్ రేస్. ఏ ఈక్వెటర్, బి ట్రాపిక్స్, సి ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ద అబవ్. చూడండి, వర్టికల్ రేస్ అనేవి బోత్ ట్రాపిక్స్లోని ఈక్వెటర్ దగ్గర ఇన్సోలేషన్ అనేది ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఓకే. సో అందుకే సిఏఎన్బి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. అందుకే ఇన్సోలేషన్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, కండక్టర్స్ అంటే ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఇలాంటి పదాలన్నీ కూడా మీరు తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద సోలార్ ఎనర్జీ రీచింగ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్. ఇప్పుడే మనం చూసాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇన్సులేషన్. ఇన్సులేషన్ ఈజ్ ఎ మెటీరియల్, అంటే ఇట్స్ ఎ క్వాలిటీ దాట్ వచ్చిన హీట్ బయటకు వెళ్ళనివ్వకుండా చేయకపోవడానికి కానీ, ఆర్ వస్తున్న సన్ రేస్ని లోపలికి రానివ్వకుండా చేయడం కానీ, దట్ ఈస్ ఇన్సులేషన్. హీటింగ్ ఈజ్ లైక్ ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక ఐటెంని కానీ త్రూ సన్ రేస్ ద్వారా కానీ ఆర్ ఎనర్జీ వల్ల కానీ ఒకవేళ దాన్ని హీట్ చేపిస్తే ఆర్ హాట్ చేపిస్తే దాన్ని హీటింగ్ ప్రొసీజర్ అంటారు. ఆల్ ద అబౌవ్ డెఫినెట్లీ నో. The percentage of carbon dioxide is tiny, but its importance is. కార్బన్ డైఆక్సైడ్ అనేది జస్ట్ 0.03 to 0.04% మాత్రమే ఉంటుంది అట్మాస్ఫియర్లోని, కానీ దాని ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఆర్ అదర్వైజ్ ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ లేకపోయి ఉండుంటే ఎర్త్ మీద ఏమవుతుంది, సిమిలర్లీ మనకేంటి అంటే ఎర్త్ అనేది కూడా లైఫ్లెస్ అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు హీట్ అనేది ఉంది కాబట్టి, ఆ హాట్నెస్ అనేది ఉంది కాబట్టి ఈరోజు మరి ఐస్ క్రిస్టల్స్ లాగా కాకుండా వాటర్ అనేది లిక్విడ్ రూపంలో ఉంది, సన్లైట్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై. అండ్ తర్వాత ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవుతున్నాయి, యానిమల్స్ సర్వైవ్ అవుతున్నాయి, మనం కూడా సర్వైవ్ అవుతున్నాం. సో దాని తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఇనార్మస్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 50% ఆఫ్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై. అగైన్ లైక్ మీకు ఏంటి అంటే ఎనర్జీ బడ్జెట్ ఆర్ హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్ అనేది తెలుసుకోవడం మీకు ఇంపార్టెంట్. సో సీ దిస్, ఒక సింగిల్ డయాగ్రామ్లోని మీకు ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఆర్ ఇన్సోలేషన్ అనేది ఎంత వస్తుంది, 100%. కానీ దాంట్లోనే ఇంకా రీచ్ అవ్వకముందే అట్మాస్ఫియర్లో 6%,
క్లౌడ్స్ ద్వారా 20%, రిఫ్లెక్టెడ్ బై ఎర్త్ సర్ఫేస్ ద్వారా 4% వెళ్ళిపోతుంది. కానీ అబ్జార్బ్డ్ వచ్చేసరికి 51%, ఆ తర్వాత రిఫ్లెక్ట్ అయ్యేది వేరే సంగతి. ఓకేనా? సో హాఫ్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఇన్సోలేషన్ అనేది ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఏ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. అందుకే హీట్ బడ్జెట్ తెలుసుకోవాలి. ఇఫ్ అట్ ఆల్ అట్మాస్ఫియర్ ఎంత ఆర్ అదర్వైజ్ క్లౌడ్స్ అనేవి ఎంత, రిఫ్లెక్షన్ ఎంత అనేది అనేది క్వశ్చన్స్ అడిగినా సరే యూ షుడ్ నో దట్ కాన్సెప్ట్. అందుకే ప్లీజ్ డూ హ్యావ్ క్లారిటీ ఆన్ దట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వితౌట్ కార్బన్ డైఆక్సైడ్ ద ఎర్త్ వుడ్ బీ. సో కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఏమవుతుంది? హీట్ అనేది ఉండదు. హీట్ అనేది లేకపోతే ఏమైపోతుంది? టోటల్ ఫ్రోజన్ అండ్ లైఫ్లెస్. ఈరోజు లైఫ్ అనేది ఆర్క్టికాలో కంటే అంటార్క్టికాలో కానీ ఉందా? సర్వైవ్ అవుతుందా? ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ఫ్రోజన్నెస్ అనమాట. ఆ కూల్నెస్ వల్ల కానీ, ఆ లైఫ్లెస్ థింగ్స్ కానీ. ఎందుకు? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ వల్ల ఇప్పుడు శ్రీకాకుళంలోని గ్రూప్ 2 అండ్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకోసం, మీ బెనిఫిట్ కోసం అని చెప్పేసి ఫ్రీ డెమో అనేది కండక్ట్ చేస్తున్నారు. సో విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా శ్రీకాకుళం రోడ్లోనమాట. సో మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 2 కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే క్లియర్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఎలా క్లియర్ చేయాలి, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఆర్ అదర్వైజ్ కాన్సెప్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ డెమోలో ఇవ్వబోతున్నారు. అండ్ ప్లీజ్ డూ యూటిలైజ్ దిస్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే 7330738988 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్ కాల్ చేసి అటెండ్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. డెఫినెట్లీ ప్లీజ్ డూ యూటిలైజ్ దిస్ క్లాసెస్. అంటే ఎస్పెషల్లీ పీపుల్ ఎవరైతే శ్రీకాకుళం అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఉన్నారో ప్లీజ్ డూ యూటిలైజ్ దిస్. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ అగైన్ అండ్ ఐఎమ్ టెల్లింగ్, సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఆర్ సిరీసెస్ అనేవి మీకు ఇంకా రావాలి, కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్ దీస్ వీడియోస్. అండ్ ఆల్సో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్.